ఫ్రెండ్స్ ఈ పిల్లలందరూ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఈ అబ్బాయి కావాలనే బాల్‌ని స్పీడ్‌గా కొడతాడు. "ఏం చూస్తున్నావు? వెళ్లి బాల్‌ని తీసుకొని రా" అంటే సరే వెళ్తాను అని చెప్పి ఈ పాప అయితే చెయ్యి ఇందులో ఇరకబెట్టుకుంటుంది. "నా చెయ్యి రావట్లేదు కాస్త హెల్ప్ చేయండి" అంటే "నీ చెయ్యి అందులో ఇరుక్కుపోయింది. మనకేం సంబంధం లేదు" అని చెప్పి అంటే "నాకు హెల్ప్ చేయండి నువ్వే కదా బాల్‌ని కొట్టింది" అంటే ఇంతలోనే ఆ బైక్ ఓనర్ వచ్చి "ఏం చేస్తున్నావు నువ్వు బైక్ దగ్గర" అంటే "అన్న మా ఫ్రెండ్ బాల్‌ని కొడితే తీస్తున్నప్పుడు నా చెయ్యి ఇందులో ఇరుక్కుపోయింది" అంటే "బైక్‌లో చేయి పెడితే ఎలా వస్తుంది" అని చెప్పి ఆ పాపని బాగా కొడుతుంటాడు. ఎందుకని ఆ పాపని కొడుతున్నాడు అని చెప్పి వీళ్ళందరూ వచ్చి "ఎందుకని అలా కొడుతున్నావు? ఏమైంది?" అని చెప్పి అంటే ఆ పాప చెయ్యి అందులో విరుక్కుపోయింది. హెల్ప్ చేయాల్సింది పోయి కొడుతున్నావేంటి అంటే తెలీదు తనకి అందులో చేయి పెడితే ఎలా వస్తుంది? ఇప్పుడు బైక్ మొత్తం ఇప్పాలి కదా అని చెప్పి అతను కొడుతూ ఉంటే నాకు చాలా నొప్పిగా ఉంది అని చెప్పి ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి మెకానిక్ దగ్గర పాన తీసుకొని రా అని చెప్పి ఇతనికి చెప్తాను. నేను వెళ్ళి తొందరగా వస్తానుండు అని చెప్పి అతను వెళ్ళి పాన తీసుకొని వచ్చి ఆ పాప చెయ్యినైతే తీస్తారు. ఇది చాలా నొప్పి పుడుతుందంటే మీ నాన్న ఎవరు? మీ ఇల్లెక్కడ? అంటే మా నాన్నకేం చెప్పకండి అని పరిగెడుతూ ఉంటే ఆ పాప చేయి తీయాల్సింది పోయి అలా కొడుతున్నావు. అదే ప్లేస్‌లో నీ కూతురుంటే అలాగే చేస్తావా అంటే నన్ను క్షమించండి అంటాడు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.